కానీ వి బస్ వోల్టేజ్ ఎంత వస్తుంది అక్కడ మనకు 5 వోల్టేజ్ వస్తుంది. ఓకేనా? ఈ 5 వోల్టేజ్ ఏంటి అక్కడ మనకి సోర్స్ ఆఫ్ వోల్టేజ్. ఇంతకుముందు చెక్ చేసిన దానికి ఎంత వచ్చింది సోర్స్ ఆఫ్ వోల్టేజ్ అక్కడ మనకి 1.8 వోల్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనము 1.8 వోల్టేజ్ ప్లేస్లో 5 వోల్టేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ R1 రెసిస్టర్ ఎంత అక్కడ 330 కిలో ఓమ్స్ అనేది R1, R2 39 కిలో ఓమ్స్. ఇప్పుడు దాన్ని డివైడ్ చేయగలుగుతారా లేదా? ఒకసారి వెళ్ళండి, ఎవరైనా ఒకరు వెళ్ళి అక్కడ డివైడ్ చేయండి. సేమ్ నేను ఇలా అయితే డ్రా చేశానో సేమ్ అలా డ్రా చేయండి. ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ అవుట్ వేసుకోండి. అక్కడ పైకి రండి, ఇంకా పైకి రండి, చిన్నది ఇంకా పైకి. సోర్స్ ఆఫ్ వోల్టేజ్ ఎంత 5 వోల్టేజ్. వెరీ గుడ్. వి పెట్టండి. నెక్స్ట్ R2 కదండి, R2 ఎంత మనకి అక్కడ 39 కిలో. నెక్స్ట్ బై R1 ప్లస్ R2. R1 ఎంత 39 కిలో. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి మనకు వోల్టేజ్ అవుట్ కావాలి ఈక్వల్స్ టు. ఇప్పుడు అక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు గూగుల్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. అక్కడ సిస్టంలో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. కింద అక్కడ గూగుల్ పేజ్ ఉంది కదా, గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. అదే ఓకే. ఒకసారి బ్యాక్ రండి, క్లోజ్ కొట్టేసింది. క్లోజ్ కొట్టేసింది, బ్యాక్ రండి. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ సోర్స్ ఆఫ్ వోల్టేజ్ ఎంత మనకి 5 వోల్టేజ్ టైప్ చేయండి. అక్కడ మైనస్ చేసి బ్యాక్ స్పేస్ కొట్టండి. అక్కడ అది తీసాం. ఫైవ్ వోల్టేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ R1 ఎంత మనకి 330. నెక్స్ట్ R2 ఓకే. అవుట్పుట్ వోల్టేజ్ మైనస్ చేయండి అక్కడ. ఓకే, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏం కలిపి క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వచ్చింది అక్కడ 0.52 వోల్టేజ్, 528. మనకి ఎంత కావాలి వోల్టేజ్ అక్కడ డివైడ్ అయిన తర్వాత మనకి అక్కడ 0.5 వోల్టేజ్ అనేది అవుట్ అవ్వాలి అక్కడ. అర్థమైందండి? ఇప్పుడు ఆ 0.5 వోల్టేజ్ అవుట్ అవ్వకపోతే ఏమవుతుంది? ఆ సెక్షన్ ఏదైతుందో అది అనేది వర్క్ అవ్వదు. 5 వోల్టేజ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా మీకు ఇది ఏనండి, ఇది సెకండ్ డే కాబట్టి ఇంకా నేమ్స్ ఏమి తెలియదు మీకు. అర్థమైందా? నెక్స్ట్ సెక్షన్స్లో కన్ఫర్మ్. ఈ వి బస్ ఎప్పుడు వస్తుంది మనకంటే ఎప్పుడైతే ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ 5 వోల్టేజ్ వస్తుంది. అర్థమైందండి? ఆ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఆ 5 వోల్టేజ్ తీసుకొని డివైడర్ సర్క్యూట్ వర్క్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకొని ఎంత వోల్టేజ్ అయితే అవుట్పుట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి అక్కడ.